హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిలాగే జీవితం కూడా కష్టసుఖాల సమతుల్యతతో సంతోషంగా సాగిపోవాలని ఆమె కోరుకున్నారు. తెలంగాణ ప్రజలు జీవితంలో కొత్త ఆశలు, ఆనందం, ఆరోగ్య సౌఖ్యాలను నింపాలని కవిత ఆకాంక్షించారు. ఉప్పు కావచ్చు, ఒక్కొక్కరు తిట్టినప్పుడు అనిపిస్తుంది నాకు మన కేంద్రబాయి పొంది మీద కారం చల్లుతున్నట్టున్నాడు అనిపించినా సరే అవన్నిటిని కూడా మనం అనుభవించాలి. అవన్నిటిని కూడా ఈ రోజు ఎక్స్పీరియన్స్ చేస్తే సంవత్సర కాలం కూడా వాటిని మనం ధైర్యంగా ఫేస్ చేయగలుగుతామనే ఉద్దేశంతో ఉగాది పచ్చడి చేయడం. మళ్ళీ దాంట్లో సైంటిఫిక్ గా ఇప్పుడిప్పుడే సీజన్లో కొత్తగా వచ్చేటటువంటి మామిడి పండు కావచ్చు, చింతపండు కావచ్చు, ఎవరి కోసం మనం వేసేటటువంటి కొన్ని దగ్గరనేమో ఓం వేస్తారు, కొన్ని దగ్గరనేమో మిరియాలు వేస్తారు, రకరకాలు వేసినా కూడా ఓవరాల్ అన్ని టేస్ట్లు కలిపి మనకు చూపించాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రారంభమవుతుంది ఈ పండుగ. సో ఈ ఉగాది నాడు మన తెలంగాణలో ఉన్న అందరం కూడా చాలా సర్వులం, ప్రతి ఒక్కరం కూడా మంచిగా ఉండాలని చెప్పి, అందరి జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అందరి జీవితాల్లో వెలుగు నిండాలి అంటే, అందరి జీవితంలో సూర్యోదయం కావాలంటే సర్వోదయ తెలంగాణ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ ఉగాది సాక్షిగా మన తెలంగాణ జాగృతి కార్యకర్తల నాయకులందరం కూడా ప్రతి ఒక్కరి జీవితం బాగుండాలని పనిచేయాలి.